మార్చి 8న మహాశివరాత్రి. ఇలా పూజ చేస్తే శివుని ఆశీర్వాదం, కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మార్చి 8న మహాశివరాత్రి. ఇలా పూజ చేస్తే శివుని ఆశీర్వాదం, అలాగే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. హిందువులకు అత్యంత ముఖ్యమైన మరియు పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. శివభక్తులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండగ మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి రోజున శివాలయాలు మొత్తం శివనామ స్మరణతో మారుమోగిపోతాయి. ఈ ఏడాది మార్చి 8వ తారీఖున మహాశివరాత్రి వచ్చింది. శివరాత్రి రోజున సాక్షాత్తు శివుడే కైలాసం నుండి భూమిపైకి వస్తాడని భావిస్తారు. ఎంతో పవిత్రమైన ఈ మహాశివరాత్రి రోజున కొన్ని నియమాలను పాటించడం వల్ల మీకు అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. శివ అంటే మంగళకరమని అర్థం. కైలాసనాథుడు బోళోశంకరుడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణిస్తారు. మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంత భక్త కోటి కోసం శివుడు లింగంగా ఆవిర్భించాడని పురాణాలు చెప్తున్నాయి. మహాశివరాత్రి రోజున శివుడు మరియు పార్వతీ వివాహం చేసుకున్నారని పండితులు చెప్తున్నారు. ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివునికి ఎలా పూజ చేయాలి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజున అనగా ఈ నెల మార్చి 8వ తేదీన ఇంట్లోని వారందరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం ఆచరించాలి. ఈరోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేయడానికి ప్రయత్నించండి. మహాశివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు మీరు స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పుని వేసుకొని స్నానం చేస్తే మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఇంట్లో శివపూజ కోసం సిద్ధం అవ్వాలి. ఈ రోజున శివుడిని లింగ రూపంలో పూజిస్తే చాలా మంచిది. కనుక మహాశివరాత్రి రోజున శివుడు సంతోషించేలా మీరు పూజ చేయాలి అనుకుంటే లింగ రూపాన్ని తయారు చేసుకొని శివపూజ చేసుకోవాలి. అది ఎలాగంటే ముందుగా పంట పొలాలలో లభించే బంకమట్టిని తీసుకొని శివలింగం రూపంగా తయారు చేసుకోవాలి. మట్టితో తయారు చేసిన లింగ రూపాన్ని శివుడిగా భావించి గంధం రాసి మీ పూజ గదిలో పెట్టండి. ఈ లింగ రూపాన్ని ఒట్టి నేలపైన ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. ఒక ఇత్తడి ప్లేటు పైన కానీ ఒక తమలపాకు మీద కానీ మీరు చేసుకున్న లింగ రూపాన్ని మీ పూజ గదిలో పెట్టుకోవాలి. ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే శివుడిని లింగ రూపంలో పూజిస్తారో వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని పురాణాలు చెప్తున్నాయి. మహాశివరాత్రి రోజున మీ ఇంట్లో పూజ చేసి శివ పంచాక్షరి స్తోత్రము ఓం నమః శివాయ అని 108 సార్లు జపించాలి. ఇలా చేస్తే శివుడి ఆశీస్సులు మీకు తప్పక లభిస్తాయి. శివలింగాన్ని ఇంట్లో ఉంచితే రోజు ఖచ్చితంగా పూజించాలి. కాబట్టి శివరాత్రి రోజున మట్టితో లింగాన్ని చేసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించి పూజ చేసి మరుసటి రోజున ఉదయము ఆ మట్టి లింగాన్ని నదిలో కానీ పూల మొక్కలు ఉండే మట్టిలో కానీ కలపాలి. ఈ రోజున దీపారాధన చేసేవారు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది. దీపం వెలిగించిన తర్వాత దీపం లక్ష్మీ నమస్తుతి అని మనసులో అనుకోవాలి. ఇలా దీపారాధన చేయడం వల్ల మన కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్తారు. మహాశివరాత్రి రోజున చేసే దీపారాధన వల్ల గత జన్మల పాపాలు తొలగిపోతాయి. సుమంగళి స్త్రీలు ఈ రోజున దీపారాధన చేస్తే వారి భర్తలు
దీర్ఘాయుషుతో ఉంటారు. శివరాత్రి రోజున పూజ చేసిన తర్వాత పూజ గదిలో సాంబ్రాణి ధూపం వేస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. మహాశివరాత్రి రోజు శివలింగానికి పూజ చేసే సమయంలో బిల్వపత్రాలను సమర్పిస్తే శివుడు పులకించిపోతాడు. మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తాడు. మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని అనుగ్రహం పొందాలంటే మీ ఇంటి గుమ్మానికి ఇరువైపులా సాయంకాలం సమయంలో ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. శివునికి తులసి ఆకులు అస్సలు సమర్పించకూడదు. శివునికి ప్రీతికరమైన బిల్వపత్రాన్ని మాత్రమే సమర్పించాలి. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివరాత్రి రోజున కాసినన్ని గంగాజలాన్ని మీరు తయారు చేసిన మట్టి లింగం పైన పోస్తే శివుడు సంతోషించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడని పండితులు చెప్తున్నారు. మహాశివరాత్రి రోజున శివుడికి ఇష్టమైన పుష్పాలతో పూజ చేస్తే 10 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ శివరాత్రి రోజున ఎవరైతే 8 పుష్పాలతో శివుడిని పూజిస్తారో వారికి ఖచ్చితంగా కైలాస ప్రాప్తి వరిస్తుంది. మరి శివుడికి ఇష్టమైన పువ్వులు ఏమిటంటే గన్నేరు పువ్వులు, జిల్లేడు పువ్వులు, ఉమ్మెత్త, మందారం, గులాబీ పువ్వులు, ఉత్తరేణి, తామర, జాజి, మల్లె, నందివర్ధనం, నీలి శంఖం పువ్వులు ఇవన్నీ శివ పూజకు ఎంతో శ్రేష్టం. పై వాటిలో ఏ రకమైన పుష్పాలతో శివుడిని పూజించిన ఆనందంతో స్వీకరిస్తారని సాక్షాత్తు ఆ పరమశివుడే ఉమాదేవికి చెప్పినట్టు పురాణ కథనం. జిల్లేడు పూలతో శివుడిని అర్పించే వారికి బంగారాన్ని దానం చేస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుంది. ధనం కావాలనుకునేవారు శివుడిని గన్నేరు పూలతో పూజిస్తే చాలా మంచిది. నీటిలో బిల్వమాకులు వేసి శివుడికి అభిషేకం చేస్తే భోగభాగ్యాలు లభిస్తాయి. పెరుగుతో శివునికి అభిషేకం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. పంచదారతో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి, పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే మంగళప్రదం. శివరాత్రి రోజున ఎవరికైనా పేదవారికి తెల్లని వస్త్రాలను దానం చేస్తే మీకు జీవితంలో ఎటువంటి తిరుగుండదని, పట్టిందల్లా బంగారమే అవుతుందని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈ రోజున ఉపవాసం ఉండి శివుడికి అభిషేకం చేస్తే అఖండ కోటి పుణ్యాలు కలుగుతాయని ప్రతీది. మహాశివరాత్రి పరమేశ్వరుడి ఆరాధనకు అంకితమైన రాత్రి. ఈ రోజున భక్తులు కఠినమైన ఉపవాసాలు పాటిస్తారు. మహాశివరాత్రి రోజు శివుడిని ఆరాధిస్తూ ఉపవాసం ఉండి శివార్చన చేస్తూ జాగరణ చేయడం మన ప్రధాన కర్తవ్యం. సమస్త జగత్తుని దహించి వేసేందుకు సిద్ధమైన విషయాన్ని తన గొంతులో దాచుకోవడం వల్ల శివుడిని నీలకంఠుడని పిలుస్తారు. పరమేశ్వరుడి అనుగ్రహం లభించడం కోసం మహాశివరాత్రి రోజు ఈ విధంగా కనుక పూజ చేస్తే శివానుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. అలాగే మహాశివరాత్రి రోజున ఎటువంటి పాపచిక భోగాలకు పోకుండా మనసు ఆలోచన మొత్తం శివుడి మీద లగ్నం చెయ్యాలి. శివనామస్మరణతోనే రోజంతా గడపాలి. శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చెయ్యాలి. మహాశివరాత్రి రోజున ఇలా చేయడం వల్ల శివుడి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.